అన్న భయం. సో కాబట్టి భయం అనేది మనలో కలిగేటువంటి ఒక అనుభూతి, ఒక ఆలోచన. అది ఆ మనుషులను బట్టి మనుషులను గురించి మనము భయపడతాం. అందుకని ఈరోజు ఈ వాక్యంలో మనము మనుషులకు భయపడవలసిన అవసరం లేదు అనేటువంటి వాక్యం నేర్చుకుందాం. తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, భయం అనేది మనిషికి మేలు కంటే కీడు ఎక్కువ చేస్తుంది. ఈ ఈ మనిషి నాకు హాని చేస్తాడేమో అనేటువంటి భయం, లేకపోతే దీనివల్ల నాకు ఏదైనా హాని జరుగుతుందేమో అనేటువంటి భయము మనకి ఎక్కువ హాని చేస్తుంది. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? మీకు ఇంకొక విషయం చెప్తాను. మనము దేవుడికి భయపడితే మనం మనుషులకు భయపడవలసిన అవసరం లేదు. అయితే మనుషులు చెప్పేది సరైంది కాకపోయినప్పటికీ వాళ్ళు మనకి ఏదో హాని చేస్తారనేటువంటి దానితోటి మనం భయపడతాం. కానీ వాళ్ళు చెప్పేది వాక్య ప్రకారం లేకపోతే, వాళ్ళు చెప్పేది మంచిది కాకపోతే దాని గురించి మనం భయపడవలసిన అవసరము లేదు. ఓకే, ఇది తర్వాత సాతానుడు ఉపయోగించేటువంటి పద్ధతుల్లో ఒక పద్ధతి ఏంటంటే మనుషులను భయపెట్టడం. మనుషులను భయపెట్టి ఆయన వీళ్ళని సత్యం అనుసరించకుండా చేస్తాడు. ఉదాహరణకి, మీకు మృగం ముద్ర ఉంటేనే తప్ప మీరు తినుబండారాలు కొనుక్కుంటానికి మీకు హక్కు లేదు అని అంటే, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఈ భోజనం కోసం మృగం ముద్ర వేయించుకుంటారు కదా. అందుకని మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనుషులు పెట్టేటువంటి ఆ పద్ధతులకు మనం భయపడవలసిన అవసరము లేదు. అయితే దేవుడికి మాత్రం మనం భయపడాలి. దానిని ఈరోజు మనుషులకు భయపడవలసిన అవసరం లేదు, మనుషులు పెట్టేటువంటి పద్ధతులకు మనం భయపడవలసిన అవసరం లేదని నేను వాక్యం చెప్తాను. సో భయము వలన మనకి హానే కానీ మేలు లేదు. తర్వాత చాలా వరకు మనం అనుకునేటువంటి భయము మనకు సంభవించదు కూడా, అది జరగదు మన జీవితానికి మనం అనుకుంటాం. సో అదే అనమాట ఈరోజు పాఠం యొక్క ప్రాముఖ్యమైన విషయం. అబ్రహాముని దేవుడు వాళ్ళ ఊరు విడిచిపెట్టి పరాయి దేశానికి వెళ్ళమని చెప్పాడు. పరాయి దేశానికి వెళ్ళమని అబ్రహాంకి చెప్పినప్పుడు అబ్రహాం వచ్చాడు, ఆయన మాట విన్నాడు. 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయము ఆదికాండంలో ఆయన వచ్చి సంచరించిన ప్రదేశాలు మనం చూస్తాం. అయితే అబ్రహాం తోటి ఇప్పుడు నువ్వు భయపడొద్దు అని ఒక మాట చెప్పాడు 15వ అధ్యాయం 1వ వాక్యంలో. కారణం ఏంటంటే, అబ్రహాం అంతకుముందు 14వ అధ్యాయంలో కొంతమంది రాజులను జయించాడు. మరి ఆ రాజులు ఊరుకుంటారా? అది ఆలోచన. ఆ రాజులు మరలా ఈయనకి హాని చేయొచ్చు. ఎప్పుడైనా మనము ఒక మంచి పని చేసినప్పుడు కూడా మనకు భయం కలుగుతుంది. ఈయన రాజులను జయించాడు, ఆ రాజులు మరలా నా మీదకి యుద్ధానికి వస్తారేమో అనేటువంటి భయము ఆయనకు ఉంది. అందుకని దేవుడు ఆ ఈయనతోటి ఈ మాటలు చెప్పాడు. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వాక్యం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని ఆయనతో చెప్పాను. ఇక్కడ యెహోవా వాక్యము అనే మాట ఉంది. యెహోవా వాక్యం అంటే అర్థం యేసుక్రీస్తు వారు. యెహోవా వాక్యం అంటే అర్థం ఎవరో? యేసుక్రీస్తు వారు అబ్రహాముకి కనపడ్డారు. మనకి చాలా మందికి యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచే ఉన్నారని అనుకుంటారు. కానీ ఇక్కడ ఆదికాండంలో యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. సృష్టి ప్రారంభం నుంచి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరితోటి కూడా మాట్లాడింది యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నారు. దర్శనమందు అంటే ఏంటి? కళ్ళకు కనిపించాడు ఆయన. చెవికి వినిపించేది వేరు, కళ్ళకు కనిపించేది. కళ్ళకు కనిపించి ఆయన అంటున్నాడు, నీ దర్శనమందు అబ్రహామా భయపడకు. ఎందుకని? నువ్వు వేరే దేశంలో ఉన్నావు, అన్ని జనుల మధ్య ఉంటున్నావు, ఒక కుటుంబమే ఉంది ఇక్కడ. నీకు హాని జరగవచ్చును అనేటువంటి ఆలోచన ఉండొచ్చు.
కానీ ఈయన ఏం చెప్తున్నాడంటే నువ్వు భయపడకు. మనకి భయపడకుండా ఉండేటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుందంటే మనం కరెక్ట్గా జీవించినప్పుడు. మనము కరెక్ట్గా జీవించకపోతే భయం అనేది వస్తుంది మనకి. ఉదాహరణకి ఒక మనిషి గురించి మనం ఒక మాట అన్నాం అనుకోండి, ఆ మనిషిని చూస్తే మనకు భయం వస్తుంది. ఎందుకంటే ఈ మాట వాడికి తెలిసిందేమో, నన్ను అడుగుతాడేమో, భయం కదా. అందుకని ఇది జాగ్రత్త పెట్టుకుంటే మనకు భయం చాలా తక్కువగా ఉంటుంది. అందుకని మాట్లాడుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుని వాక్యం మాట్లాడుకోండి. మనము ప్రార్థనకి వెళ్ళాము, దేవుని వాక్యం పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారు, ఆ వాక్యం మీరు మాట్లాడుకోండి, తగదా ఉండదు కదా. ఇది లేకపోవటం చేత మనం తొందరపడి ఏదో మాట్లాడటం వల్ల మనము భయపడవలసి వస్తుంది. అందుకని ఈ ఈ సందర్భంలో అబ్రహాంకున్న సమస్య ఏంటంటే, అబ్రహాము జయం సంపాదించాడు, కొంతమంది రాజులను నాశనం చేశాడు, మరి తన సోదరుని కుమారుడైన లోతు సామాగ్రిని అంతటిని వెనక్కి తీసుకొచ్చాడు. ఇదంతా చేసిన తర్వాత ఇతనిలో భయం కలగటానికి అవకాశం ఉంది. ఏ టైంలోనైనా వీళ్ళు మరలా వచ్చి నా మీద పగ సాధిస్తారేమో అనే భయం ఉంటుంది. అందుకని చెప్తున్నాడు, అబ్రహాం భయపడద్దు అని చెప్పి, నేను నీకు కేడెము. ఇది ఆయుధం, ఇది ఆయుధం. ఈ ఆయుధము ద్వారా మనిషి తనను కాపాడుకుంటాడు. ఆయన అంటున్నాడు, నేనే నీకు కేడెము, నేనే నిన్ను కాపాడు, కాబట్టి భయపడొద్దు అన్నాడు. భయపడటం వల్ల ఏం జరుగుతుందో తెలుసండి, మన శరీరంలో కొన్ని ఏమంటారు ద్రావకాలు ఉత్పన్నం అవుతాయి. ఆ ద్రావకాలు ఉత్పన్నం అవటం చేత మనము బలహీనం అవుతాం. కొన్ని అవయవాలు పనిచేయవు కదా, కొన్ని అవయవాలు పనిచేయవు కరెక్ట్గా. అందుకని అబ్రహాంకు చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దని చెప్పాడు. సో అబ్రహాం విన్నాడంటారా? ఆయన మాట విన్నాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం అబ్రహాము ధైర్యంగా ఉన్నాడు. తర్వాత ధైర్యంగా ఉండటం అనేది అది క్రైస్తవునికి ఉండేటువంటి లక్షణం. ధైర్యంగా ఉండటం అనేది క్రైస్తవునికి ఉండవలసిన లక్షణం. పిరికితనము క్రైస్తవునికి ఉండవలసిన లక్షణం కాదు. ధైర్యంగా ఉండటమే క్రైస్తవుని లక్షణం. ఓకే, ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. తర్వాత వాక్యం ఆదికాండము 26వ అధ్యాయము 24వ వాక్యం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. భయపడకుండా ఉండటానికి కారణం చెప్పాడు ఇక్కడ. భయపడకుండా ఉండడానికి ఏమిటంట, నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడకము. అంటే సహజంగా మనిషి ఏదైనా విపత్తు వస్తుందేమో అనే భయం, లేకపోతే ఏదైనా ఆపద వస్తుందనేమో భయం, ఆపద వచ్చినప్పుడు కలిగే నష్టం కంటే అలా అనుకుంటాం వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది. అర్థమవుతుందా మీకు? సో ఇలాగ నష్టం కలుగుతుందని మనము రాకముందే భయపడటం కంటే, నష్టం కలిగినప్పుడు కలిగేటువంటి నష్టం కంటే భయపడటం వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది. అందుకే చెప్తున్నాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు. తర్వాత నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదను. సో ఇప్పుడు ఈయన ఒక పరాయి దేశంలో ఉన్నాడు. ఈ పరాయి దేశంలో ఉన్నప్పుడు ఇస్సాకుకి మాటలు చెప్తున్నాడు దేవుడు, నువ్వు భయపడదు. 25వ అధ్యాయంలో అబ్రహాం చనిపోయాడు. 26వ అధ్యాయంలో మరి తండ్రి లేడు కదా ఆయనకి, కాబట్టి ఇప్పుడు భయం రావచ్చు. అందుకే చెప్తున్నాడు, నువ్వు భయపడద్దు. ఎందుకనంటే నేను నీకు తోడుగా ఉన్నాను. అబ్రహాంతో కేడెమన్నాడు, ఈయనతో అన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి ఆ పస్కా రాత్రి బయలుదేరి వచ్చేసారు. వచ్చేసి వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ప్రయాణమై వెళ్ళిపోతున్నప్పుడు మోషే ఒక మార్గంలో నడిపించాడు. అది దేవుడు చూపించిన మార్గం. ఆ మార్గంలో ఎర్ర సముద్రం ఉంది. ఈ ఎర్ర సముద్రం ఉన్నప్పుడు
ఫరో రాజుకు తెలిసింది, వీళ్ళు ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారు కాబట్టి నేను వీళ్ళని వెనక్కి తెచ్చేసుకోవచ్చు అని ఆయన దగ్గర ఉన్న అన్ని ఆయుధాలు, సైన్యము, రథాలు వాటన్నిటితోటి వెనక నుంచి ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాడు. ఇది చూసినప్పుడు సాధారణంగా వీళ్ళకి, ఇశ్రాయేలీలకి దగ్గర ఆయుధాలు లేవు, యుద్ధం చేసే నైపుణ్యత లేదు, బలం లేదు, ధైర్యం లేదు, ఇప్పుడు వరకు బానిసలుగా ఉన్నారు. ఆ సమయంలో వీళ్ళు భయపడుతున్నారు. అందుకని ఈ మాట చెప్తాడు, ఆ నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వాక్యం. అందుకు మోషే భయపడకుడి యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడుడి. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. మీరు నిలబడి ఉండండి. నిలబడి ఉండటంలో ఒక అర్థం ఉందండి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనం నిలబడలేము కదా. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నష్టం జరిగిపోతుందేమో, మనకి హాని జరిగిపోతుందేమో అనుకున్నప్పుడు మనం విశ్వాసం కోల్పోతాం. అది నిలబడటం అంటే. మీరు నిలబడి ఉండండి. మనం నిలబడి ఉండకపోతే బలంగా నిలబడలేదు. కాబట్టి ఇక్కడ నిలబడి మీరు ఉండండి అంటే మీరు ఏమి చేయనక్కర్లేదు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నేడు నేను కలుగు చేయు రక్షణను ఊరక నిలుచుండి చూడండి. మన జీవితంలో ప్రభువుని ఇలా నమ్మితే అది చూస్తాం. మీరు ఏం చేయక్కర్లేదు అంటున్నాడు దేవుడు. మీరు ఏమి చేయక్కర్లేదు. మీ దగ్గర యుద్ధం చేయడానికి ఆయుధాలు లేవు కదా, మీరు పోరాడలేరు కదా. మరి వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. అయితే మీరు ఆ విషయం ఏమీ భయపడక్కర్లేదు. ఊరికే మీరు అలా నిలబడి ఉండాలి. నిలబడి ఉండటం అంటే విశ్వాసం. మీరు విశ్వాసంతో నిలబడ్డప్పుడు శత్రువుని ఎవరు జయిస్తారు? దేవుడే జయిస్తారు. చాలా ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. అంతకుముందు మీరు ఎప్పుడైనా చదువుకున్నారు ఈ వాక్యాలు? ఒక చదివి ఉంటారు కానీ జ్ఞాపకం లేదు. ఏదైనా మనం బైబిల్ నేర్చుకోవాలని అంటే ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ఏంటంటే ఒక అంశం. ఈ అంశం ఏంటి? భయపడుట. ఈ అంశాన్ని బట్టి ఎన్ని వాక్యాలు ఉన్నాయో చదువుకుంటే బాగా జ్ఞాపకం. అయితే ఇది తేలికైన స్టడీ కాదు. మరి అంత తేలిక ఈ వాక్యాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. మరి బాగా అనుభవం ఉండి పరిశుద్ధ గ్రంథంతో బాగా పరిచయం ఉన్న వాళ్ళకే ఈ వాక్యాలన్నీ ఎక్కడ ఉన్నాయో తెలుస్తాయి. సో కాబట్టి దేవుని వాక్యం చదువుకోవటం అనేది కాలక్షేపం కాదండి. దేవుని వాక్యం చదువుకోవటం అనేది అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న దాన్ని అనుసరించి నడవడం. అర్థం చేసుకున్న దాన్ని అనుసరించి నడవటం వల్ల మనం ఏం చూస్తామంటే దేవుడు మనల్ని విడిపించడం చూస్తాం. అంటున్నాడు, మీరేం యుద్ధం చేయక్కర్లేదయ్యా, మీరు ఊరికే నిలబడి ఉండండి అన్నాడు. సో నిలబడితే ఎవరు యుద్ధం చేస్తారనమాట? దేవుడు మహత్కార్యాలు చేస్తాడు. ఎన్నో బైబిల్లో ఎన్నో దేవుడు చేసిన మహత్కార్యాలు మనం చూసాం. తర్వాత వాక్యం చదువుదాం. యోహాను అనేటువంటి యేసుక్రీస్తు వారి శిష్యుడు అందరికంటే ఎక్కువ కాలం బ్రతికాడు. ఆయన ఎక్కువ కాలం బ్రతకటం చేత ఆయన ఎక్కువ పుస్తకాలు కూడా రాశాడు. యోహాను సువార్త, 3 పత్రికలు, ప్రకటన గ్రంథం. అయితే ఈయనకి ఒక సమస్య వచ్చింది. ఆ రోజుల్లో రాజుగారిని ఆరాధన చేయని వాళ్ళని అందరినీ సంహరిస్తున్నారు. రాజుగారిని ఆరాధన చెయ్యాలి. రాజుగారిని ఆరాధన సంవత్సరానికి ఒకసారి మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి నేను సీజర్ని ఆరాధన చేస్తున్నానని ఆయన సమక్షంలో ఒప్పుకోవాలి. కాబట్టి ఈయన అలా ఒప్పుకోలేదు. కాబట్టి ఈయన శిక్షించారు. శిక్షిస్తే చనిపోలేదు, కానీ దేవుడు ఈయన్ని కాపాడాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ మనిషిని జైల్లో పెట్టారు. అది పద్మాస్ అనే దీవి నేరస్తులు ఉండేటువంటి జైలు. అక్కడ పెట్టినప్పుడు ఈయనకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో యేసు ప్రభువుని చూశాడు. అప్పుడు ఆ దర్శనంలో ఇతనికి చెప్పిన మాటలు, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వాక్యం. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము. చాలండి. ఈయన భయపడుతున్నాడు. ఇప్పుడు ఏమిటి? ఏమో ఇలాంటి శాసనం మరలా ఇంకోటి వస్తుందేమో, భక్తులను చంపుతారేమో. ఎప్పుడైతే దర్శనం కలిగిందో, ఈ దర్శనం కలిగినప్పుడు ఆయన ఇంకా భయం ఎక్కువైపోయింది. అప్పుడు అంటున్నాడు, ఆయన కుడి చేతిని
నా మీద ఉంచి ఆయన నాతో ఇట్లైనను భయపడకు. ఒక్క మాటే చెప్పాడు, భయపడొద్దని చెప్పాడు. మనము భయం ఎప్పుడు పడతామంటే విశ్వాసం లేనప్పుడు. భయం ఎప్పుడు మనకు కలుగుతుందని అంటే మనకి ప్రభుతోటి అంత సన్నిహితమైన సంబంధం లేనప్పుడు. మనల్ని ఎవరు విడిపించేవారు లేరు, మనం రక్షించేవాళ్ళు లేరని మనం భయపడతాం. ఇక్కడ అన్నాడు, ఒకవేళ యోహాను ఈ రాజులు నిన్ను చంపేశారనుకో, అప్పుడు నిన్ను చనిపోయిన వాడిని కూడా లేపగలను నేను. ఆ విషయం చెప్తున్నాడు ఇక్కడ. అందులో 19వ వాక్యం చదవండి, అదే అధ్యాయంలో. కాగా 18 చదవండి. సారీ 18. మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడునై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఒకవేళ నువ్వు చనిపోయావనుకో, నిన్ను అక్కడి నుంచి నేను లేపగలను, నువ్వు భయపడద్దు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి కదా. మనుషులు ఇటువంటి హాని జరుగుతుందేమో అని భయపడతారు. ఆయన చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు చనిపోయి, పాతాళం అంటే సమాధి, పాతాళం అంటే ఇంకోటి ఏమి కాదండి, సమాధి. నువ్వు సమాధిలో ఉంటే నేను నిన్ను లేపుతాను. సమాధిలో ఉన్న వాళ్ళని యేసుప్రభు గారు లేపారా? లాజర్ని లేపారు కదా. కాబట్టి నేను నిన్ను లేపుతాను, కాబట్టి నువ్వు భయపడదు. కానీ ఈ మాటలు మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా ఆశీర్వాదం అండి. మన జీవితంలో భయం అనేది మనకి ఏమి మేలు చేయదు. తర్వాత భయం అనేది ఊహ మాత్రమే, మన మనసులో అనుకుంటాము ఊహ. ఆ ఊహ వల్ల మనం భయపడతాము. ఆ భయం మనలో ఉన్నదని అంటే మనకు విశ్వాసం లేదని అర్థం. విశ్వాసము లేదని అర్థం. అవిశ్వాసులు గురించి దేవుడు చెప్పాడు, అవిశ్వాసులు పరలోక రాజ్యమునకు వారసులు కాదు. మనము ఈ బైబిల్ స్టడీలో దేవుడు ఎవరో తెలుసుకుంటున్నాము, దేవుడు ఏం చేస్తాడో తెలుసుకుంటాం. కాబట్టి ప్రపంచంలో ఇవన్నీ మనకు సహజంగా సంభవిస్తాయి. కష్టాలు వస్తూనే ఉంటాయి, మనం కోరుకోకపోయినా వస్తాయి, మనం దానిలో ఏమి చేయి పెట్టకపోయినా కూడా వస్తాయి. అయితే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు భయపడొద్దని చెప్తున్నాడు. అలా వరుసగా చెప్తున్నాడు చూసారా, ఒక్కొక్కరికి భయపడొద్దని. ఇప్పుడు మనం దేవుడు భయపడొద్దని చెప్పిన మాట ఇంకొకటి చదువుదాము. ఇది ద్వితీయోపదేశకాండము 31:6. ద్వితీయోపదేశకాండము 31:6. భయపడకుడి, భయపడకుడి, చదవండి సిస్టర్. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చుచున్నవాడు. అది సంగతి. మనతో ఎవరు వస్తున్నారంట? నీతో కూడా వచ్చుచున్నవాడు నీ దేవుడైన యెహోవా, భయపడొద్దని చెప్పాడు. నీ దేవుడైన యెహోవా, నీవు భయపడొద్దు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. మనుషులను విడిచిపెడతారు, కానీ దేవుడు అంటున్నాడు, నేను మాత్రం నిన్ను. ఈ మాట చూడండి, ఎడబాయడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ఎంత గ్రేట్ అండి వాగ్దానం. ఈ వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. మనము చీకట్లో ఉన్నప్పుడు ఎక్కువగా భయపడతాం కదా. చీకటి అంటే భయపడతాం. చీకట్లో ఉన్నప్పుడు కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకని? దేవుడు మనతో, ఈయన ఏం చెప్పాడు? నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఎంత బ్రహ్మాండంగా చెప్పాడు చూడండి, నీతో వచ్చేవాడు. తర్వాత ఇక్కడ ఈ వచ్చేవాడు ఎక్కడ నడుస్తాడో అని చెప్తున్నాడు తర్వాత వాక్యంలో. 8వ వాక్యం చదవండి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును నేను వాడు. సో ఈ 2 వాక్యాల్లో చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దు, నీ ముందు ఆయన నడుస్తాడు, నిన్ను నడిపిస్తాడు. అందుకని మనుషులు ఎవరైనా మనకి హాని తలపెడితే దేవుడే చూసుకుంటాడు. ఆయన అంటున్నాడు, నేను నీ ముందు నడుస్తానని చెప్పి, నేను నీ ముందు నడుస్తాను. తర్వాత ఇంకొక విషయం అండి, మరి దేవుడు వెనక కూడా ఉంటాడా? మరి సందేహం వస్తుంది కొన్నిసార్లు. దేవుడు ముందు నడుస్తున్నాడు సరే, మరి వెనక్కి కూడా ఉంటాడేమో. మీకు ఒక రిఫరెన్స్ చెప్తానే. యెషయా గ్రంథము 58:8. యెషయా గ్రంథము 58:8 ఆఖరి లైన్లో ఈ మాటలు ఉన్నాయి. యెషయా గ్రంథము 58:8. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు
58 చదువుతున్నారా? 58:8 ఆఖరి లైన్ చదవండి. ఉమ్. యెహోవా మహిమ యెహోవా మహిమ సైన్యపు వెనకటి భాగమున సైన్యపు వెనుకటి భాగమున కావలికాయను. అది సంగతి. ముందే ఉండటమే కాదు, వెనక కూడా కావలి కాస్తాడంట. బైబిల్ ఎంత అమూల్యమైన పుస్తకం అండి. నేను చాలా స్టన్ అయిపోతాను చదువుతుంటే. ఒకసారి చాలాసార్లు చదువుతాను ఇవి. ఆయన ముందు ఉంటవే కాదు, వెనక కూడా ఉంటాడంట. అంటే మనిషిని వెనక నుంచి తరువుకు వస్తారు కదా. ఎంత ఆ మాట మళ్ళా చదవండి ఆ వాక్యం. యెహోవా మహిమ సైన్యపు వెనుకటి భాగమున కావలి కావలికాయను. ఎంత ఆశ్చర్యం అండి. అందుకని భయపడొద్దని చెప్పాడు. మనము భయపడుతున్నాము అని అంటే మనకు విశ్వాసం లేదని అర్థం. భయపడుతున్నాము అని అంటే మనకు మనమే హాని చేసుకుంటున్నాం కదా. మనకి ఇది సైకలాజికల్ డ్యామేజ్. మనము మానసికంగా బలహీనం అయిపోతాం. సాతానుడు ముందు మనల్ని మానసికంగా కొడతాడు దెబ్బ. మానసికంగా కొట్టిన తర్వాత మనం బలహీనం అయిపోతాం. అంతే. అవ్వకి అలా చేశాడు. నువ్వు ఎలాగనుకుంటున్నావు? ఈ పండు తిన్నావు అనుకో దేవదూత వలె ఉంటావు, దేవుడి వలె ఉంటావు అన్నాడు. అయ్య బాబు, ఇదెంత గొప్ప భాగ్యం అనుకుని మోసపోయాడు. కాబట్టి మానసికంగా మనల్ని బలహీనపరుస్తాడు సాతానుడు. దీనిలో చెప్తున్నాడు ఏమనంటే భయపడదు. ఓకే, తర్వాత యెహోషువకి దేవుడు బాధ్యత ఇచ్చాడు. ఒక రాజ్యాన్ని నడిపించాలి. ఇది మోసే చేసిన పని కంటే కష్టమైన పని. ఇప్పుడు వరకు మోసే నడిపించిందేమో అరణ్యంలో ఏమంటారు, ఎడారిలో నడిపించాడు. ఇప్పుడు వీళ్ళని ప్రజల మధ్య నడిపించాలి. ఈ ప్రజల మధ్య నడిపించడానికి ఎన్నో చిక్కులు ఉంటాయి. ఎంతో మంది విరోధులు ఉంటారు, ఎదుర్కొంటారు, యుద్ధాలు చేయాలి. అందుకని యెహోషువకి ఈ మాటలు చెప్పాడు. యెహోషువ 1:7-8 రెండు వాక్యాలు ఒక్కొక్కటి చదువుతాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన. ఓకే, క్షమించండి, మనం ముందు 9వ వాక్యం చదువుదాం. యెహోషువ 1:9. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకం, జడియకు. నీవు నడుచు మార్గం అంతటిలో ఈ దేవుడైన యెహోవా నీకు తోడయ్యాడు. నీవు నడుచు మార్గం అంతట్లో. మీకు ఇంకొక సంగతి చెప్తానండి. మనం ఎక్కడికి పడితే అక్కడికి పోతే ఆయన మనతో రాడండి. అర్థమైందా? మనం ఎక్కడ పడితే అక్కడికి పోతే ఆయన మనతో రాడు. మనం ఇష్టం వచ్చినట్టు సలహాలకు అలా వెళ్ళిపోతే దేవుడు రావాలని అనుకుంటే అది పొరపాటు. అది అంటున్నాడు, నీవు నడుచు మార్గం అంతట్లో అంటే నువ్వు కరెక్ట్గా నడిస్తే వస్తాడు నీతో. అదా, నువ్వు కరెక్ట్గా నడవలేదనుకోండి ఆయన నీతో రాడు. అది గుర్తుంచుకోవాలి. మనం ఎక్కడికి పోయినా కానీ దేవుడు అక్కడ మనతో ఉంటాడని అనుకుంటే అది పొరపాటు. సో ఇక్కడ చెప్తున్నాడు, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైన. కాబట్టి నువ్వు భయపడదు. నీ ప్రక్కన ఎవరున్నారు? చిన్నపిల్లలు అమ్మ నాన్న ఎవరైనా దగ్గరుంటే వాళ్ళు ధైర్యంగా ఉంటారు కదా, చిన్నపిల్లలు. అలాగే ఇప్పుడు దేవుడు మన దగ్గర ఉన్నాడు కాబట్టి మనకు ధైర్యం. ఆయన ముందు ఉంటాడంట, వెనకుంటాడంట, ప్రక్కన ఉంటాడంట. సో చెప్తున్నాడు, భయపడద్దు, గడవద్దు, నేను నీకు తోడు అంటాను. అయితే ఇప్పుడు నువ్వు దేవుడు నీతోటి ఉండాలి అని అంటే నువ్వేం చేయాలో చెప్పాడు. 7వ వాక్యం 8వ వాక్యం ఇప్పుడు చదవండి. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గంన చక్కగా ప్రవర్తించినట్లు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. చెప్తున్నాడు, నువ్వు చక్కగా నడు, అప్పుడు నేను నీతో ఉంటా. నువ్వు చక్కగా నడవకుంటే నీతో నేను ఉండను. అది అర్థం కదా. చక్కగా నడవకుండా చాలా ప్రార్థన చేస్తారండి, ఉపవాసం కూడా ఉంటారు కదా, కానుక కూడా ఇస్తారు. చక్కగా మాత్రం నడవరు. చక్కగా నడవటంలో కొన్ని ఆలోచనలు ఏంటంటే మనిషి తలంపు, మనిషి మాట, అవి చక్కగా లేకుండా దేవుడు నాకు తోడుగానే ఉన్నాడని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఓకే, తర్వాత 8వ వాక్యం చదవండి. అదే, ఈ ధర్మశాస్త్ర గ్రంథము బోధింపక తప్పిపోకూడదు,
దానిలో వ్రాయబడిన అన్నిటినీ ప్రకారము చేయుటకు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన అట్లా నీ మార్గము వర్ధల చేసుకుని చక్కగా ప్రవర్తించేది. ఇక్కడ ఏమంటున్నాడు? దివారాత్రాలు ధ్యానించాలంట. మనం ఏదైనా మాట్లాడాలి, దేవుని వాక్యం మాట్లాడు. అక్కడ అదంట కదా, ఇక్కడ ఇదంట కదా, వేస్ట్. అది అర్థమైందా? కానీ ఈ వాక్యం మాట్లాడుకుంటే మనకి మేలు, విన్న వాళ్ళకి కూడా మేలు. మీరు ఎవరినైనా కలిశారు అనుకోండి, కలిసినప్పుడు పాస్టర్ గారు ఈ వాక్యం చదివారండి అని ఆ మాటలు చెప్పారు అనుకోండి, వాళ్ళకి మేలు కదా కదా, వాళ్ళకి చాలా మేలు. అలాగూ మనము బలపడతాం. అందుకని చెప్తున్నాడు, నువ్వు చక్కగా నడువు, అప్పుడు నేను నీతో ఉంటాను. నువ్వు చక్కగా నడవకుండా నేను నీతో ఉంటానని నువ్వు అనుకోవద్దు అని చెప్పాడు. తర్వాత యేసు ప్రభు వారే స్వయంగా ఈ మాటలు చెప్పారండి. యోహాను 8:29. యోహాను 8:29. నన్ను పంపినవాడు తోడై ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. వండర్ఫుల్ కదా. చెప్పాడు ఎంత చక్కగా. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఒకటి, ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేస్తాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసు ప్రభువు చెప్తున్నారు. ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేస్తాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. ఈ మాటలు ఎంత ధైర్యాన్ని ఇస్తాయంటారు మనిషికి. ఆయన అన్నాడు, ఆయన నన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు. ఇక్కడ ఒక కండిషన్ ఉందండి దీనిలో. ఏంటంటే షరత్ ఏంటంటే, ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేస్తాను. ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తే మనకు భయపడవలసిన అవసరము లేదు. ఆయనకి ఇష్టం లేని కార్యక్రమాలు చేస్తే భయపడవలసిన అవసరం. సో యేసు ప్రభువు చెప్తున్నారు, నేను ఎప్పుడు ఆయనకి ఇష్టమైన కార్యక్రమాలు చేస్తాను కాబట్టి ఆయన నన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టాడని చెప్పాడు. ఓకే, మరి దీనిలో భయపడొద్దని చెప్పి ఆయన అన్నాడు, నీవు నాకు ఇష్టమైన పనులు చేస్తే నీకు తోడుగా ఉంటాను, నువ్వు నాకు ఇష్టం కాని పనులు చేస్తే నీకు తోడుగా ఉండను. ఎప్పుడైతే ఒక క్షణం దేవుడు మనకు తోడుగా లేకపోతే మనం ఈ భూమి మీద బ్రతకలేము. దేవుని వాక్యం అనుసరించి నడుచుకోవాలనుకున్నప్పుడు మనల్ని ద్వేషించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వీళ్ళందరూ సాతాను అనుచరులు. మనం చేసేది కరెక్ట్ కాదని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు చేసేది కరెక్ట్ అని అనుకుంటారు. అందుకని ద్వేషిస్తూ ఉంటారు. అటువంటిప్పుడు దేవుడే మనలను కాపాడతాడు. అంతే చెప్పాడు, నేను ఆయనకి ఇష్టమైంది చేస్తాను కాబట్టి ఆయన ఎప్పుడు నాకు తోడుగా ఉంటాడని చెప్పాడు. అమూల్యమైన సందేశం. ప్రతి మనిషికి ధైర్యము, ఆదరణ కలుగుతుంది. తర్వాత వాక్యం చదువుదాం. 191వ కీర్తన 1-2 వాక్యాలు. 191వ కీర్తన 1-2 వాక్యాలు. 90 అండి, 190 కాదు. సారీ, 190 1-2 చదవండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం. ఓకే, మీరు 91 చదవండి. 91-1-2. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయన ఆశ్రయం నా కోట, నేను చెప్పుచున్నాను. సరే, మనం ఎవరు నమ్ముకున్నామని చెప్తున్నాడు? యెహోవా చెప్తున్నాడు, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయం, కోట, నమ్ముకొనదగిన దేవుడు. నమ్ముకోవచ్చు అంటే ఆయన నమ్మితే నీకు ఎప్పుడు మోసం చేయడు. అర్థమైందా? కొంతమంది మాట చెప్తారు కానీ నిలబడరండి మాటకి. మాట చెప్తారు చేస్తానని, ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు నిలబడరు. కానీ ఈయన అలా కాదు, మాట చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు అన్నాడు. ఈ చక్కటి మాటలు, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు. అది యెహోవా అని తర్వాత పేరు చెప్పాడు. కాబట్టి ఆయనంట ఎంత చక్కగా చెప్పాడు చూడండి. మహోన్నతిని చాటున అంటే దేవుని చాటును మనం ఉండటం అనేది శ్రేయస్కరం.
చాలా సందర్భాల్లో ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు దుష్ట శక్తులు ఎక్కువగా, చీకటి శక్తులు ఎక్కువ సంచరిస్తూ ఉంటాయి. చీకటి శక్తులు ఆవరించిన మనుషుల మధ్య మనం జీవిస్తాం. అటువంటి పరిస్థితిలో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడని విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుంటున్న దేవుడు. ఆయనే నన్ను కాపాడతాడని చెప్పాడు క్లిష్ట పరిస్థితులు. సో మనకి ఎటు వెళ్ళాలో తెలీదు, ఏమి తీర్మానం చేసుకోవాలో తెలీదు, అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ ఈయన అంటున్నాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ధన్యుడు, ఆయన నా కోట, నేను నమ్ముకున్నది. ఇంకొక వాక్యం, ఇది యెషయా 41:10. యెషయా 41:10. నీవు నా దాసుడవనియు నీవు నా దాసుడవనియు నేను నిన్ను విపేక్షింపక ఏర్పరచుకొంటిననియు ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, దిగులు పడకము, నేను నిన్ను బలపరతును. నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడును నేనే. సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో. చాలు, అంతవరకు చాలు. వండర్ఫుల్ కదా. అయితే ఒక విషయం ఏంటంటే, మనకు సాధారణంగా ఏదైనా అంశం మీద ఒక వాక్యమే తెలుస్తుంది, 2 వాక్యాలే తెలుస్తాయి, ఇన్ని వాక్యాలు తెలియవు. కానీ ఈ వాక్యాలన్నీ ఒక చోట పెట్టామనుకోండి, మనకి ఎంత బలం వస్తుంది. వీటన్నిటిని చదువుకుంటే ఎంతో బలం వస్తుంది. ఎంత చక్కగా చెప్తున్నాడా. ఈ వాక్యం మళ్ళా చదువుదాం. దీనిలో చదివినాము, చదువుదాం. వైజయంతి, ఈ వాక్యం మళ్ళా చదువు. నేను నీతో చెప్పి ఉన్నాను, అక్కడి నుంచి. ఓకే సార్. నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకము, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, దిగులు పడకము, నేను నిన్ను బలపరతును. నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడను నేనే. సహాయం చేయవాడను నేనే. వండర్ఫుల్ కదా. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, ఆయన్ని ఆశ్రయిస్తారో, ఆయన్ని అనుసరించి నడుచుకుంటారో వాళ్ళకే ఈ వాగ్దానం వర్తిస్తుంది. తక్కిన వాళ్ళు అందరు గాలిలోనే ఉంటారు. ఇది నామకార్థపు జీవితం. క్రైస్తవ జీవితానికి ఏమి విలువ లేదండి. ఏదో మన దగ్గర ఏదో ఉన్నట్టు, మనం ఏదో చేస్తున్నట్టు మనం అనుకుంటాం, కానీ దేవుడు మనతో లేడు. చాలా స్పష్టంగా చెప్తాడు, మీ దేవుడైన యెహోవా మీతో లేడు గనక మీరు సాగిపోకుడి. మీ దేవుడైన యెహోవా మీతో లేడు గనక మీరు సాగిపోకుడి. ఈ రిఫరెన్స్ చెప్తాను. సంఖ్యాకాండములో ఈ మాటలు ఉన్నాయి. 14వ అధ్యాయం 43వ వాక్యం. చదవద్దు మీరు. మీ దేవుడు మీతో లేడు, మీరు సాగిపోవద్దు అని చెప్పాడు. సో కాబట్టి ఇక్కడ నేను మీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేశాడు. సరే, ఎంత బ్రహ్మాండమైన వాక్యాలండి. బైబిల్లో రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరు, ప్రతి భక్తుడు ఇలాంటిది అనుభవించాడు. ఇటువంటి సన్నిహితమైన సంబంధం ఆయనతోటి కలిగి ఉన్నాడు. కాబట్టి కొంతమందితో ఏం చెప్పాడు, నేను మీతోటి లేను, మీరు సాగిపోవద్దు. వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు మాతోటి ఉన్నాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది, ఓడిపోతారు జీవితంలో, అప్పుడు అర్థమవుతుంది. సో నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పాడు. తర్వాత వాక్యం చదువు. మళ్ళా మనము ఇర్మియా దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఇర్మియా 1:17. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము. భయపడకము. చాలండి. నేను నీకు ఆజ్ఞాపించిందంతా వాళ్ళకి బోధించమన్నాడు. అర్థమైందండి. పాస్టర్ గారు అందరూ ఇలాగే కనుక వాక్యాన్ని బోధిస్తే చెప్తున్నాడు, భయపడద్దు వాళ్ళకి. దీనిలో చెప్పాడు, చూసారా, చక్కగా వివరించాడు. ఇక్కడ ఏమంటాడు, కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయు. భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టిత్తును. ఈ సంగతి మనం ఎప్పుడైతే దేవుడికి భయపడతామో
అప్పుడు ఇంక మనుషులకు భయపడవలసిన అవసరం లేదండి. అందుకే చెప్తున్నాడు, నేను చెప్పింది నువ్వు చెప్పు, సగం చెప్పి సగం దాయొద్దు. నువ్వేమో నత్తడిలాగా మాట్లాడకు, స్పష్టంగా మాట్లాడు, వాక్యం ఇదని చెప్పు, మనుషులు నేర్చుకుంటారు అని చెప్తున్నాడు. నువ్వు అలా చేస్తే వాళ్ళు నీకు ఏమైనా హాని చేస్తారని నువ్వు భయపడద్దు. తర్వాత దేవుడు అలాగూ ఒకవేళ నువ్వు చేస్తే, నీకేమైనా వాళ్ళు హాని చేస్తే ఏం చేస్తానని చెప్తాడు. 1వ అధ్యాయం 8వ వాక్యం, ఇర్మియా 1వ అధ్యాయము 8వ. వారికి భయపడకుము, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. అధర్మానికి ధర్మానికి మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతుంది. ది గ్రేట్ కాంట్రవర్సీ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఓకే, ఈ మహా గొప్ప సంగ్రామం ఏంటంటే చెడుకి మంచికి మధ్య పోరాటం. ఈ చెడుకి మంచికి పోరాటంలో చెడు ప్రక్కన సాతానుడు ఉన్నాడు, మంచి ప్రక్కన దేవుడు ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు బలమైన వాడు? దేవుడు బలమైన వాడు. అందు చెప్తున్నాడు, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యా. ఈ మాటలు చదువుకుంటేనే మనకు చాలా ధైర్యం వచ్చేది. కాబట్టి భయపడితే భయపడి దేవుని మాటలు, మరి ఇది చెప్తే వీళ్ళు నన్ను అంగీకరించరేమో, నాకు ఇష్టపడరేమో, నన్ను తృణీకరిస్తారేమో అనుకుంటే ఎవరికి ఏమీ ప్రయోజనం ఉండదు ఆ వాక్యం వల్ల. సో కాబట్టి దేవుని ప్రజలమైన మనము నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నేను నీతోటి ఏం చెప్పాను నువ్వు అది చెప్పు. నేను చెప్తున్నాను అలాగా, దేవుడు ఏం చెప్పాడో ఏముందో అదే చెప్తున్నాను, నేను చదువుతున్నాను కదా, మీతోనే చదివిస్తున్నాను. సో అలా చేస్తే ఆయన అన్నాడు, వాళ్ళు నీ మీదకి వస్తే నేను నిన్ను విడిపిస్తానని చెప్పి. ఈ అనుభవం మనకు ఒకసారి కలిగింది అనుకోండి, అప్పుడు దేవుడిని ఎల్లప్పుడూ హత్తుకుని ఉంటాం. తర్వాత వాక్యం చదువుదాం. పేతురు అన్నాడు యేసు ప్రభు వారితో, యేసు ప్రభు వారు గలిలయ సముద్రం మీద వీళ్ళు శిష్యులు పడవలో వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు నీటి మీద నడిచి వచ్చారు. నీటి మీద నడిచి రావటం పేతురు చూసి అన్నాడు, నేను కూడా నడుస్తాను ప్రభువా, నన్ను రప్పించు అని నడవమని అంటే, ఈయన యేసు ప్రభు నువ్వు నడిచిరమ్మని చెప్పాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు వారికి పేతురికి మధ్యలో ఒక అల వచ్చింది. దీనికి కారణం ఏంటంటే, ఒక్కసారి నీటి మీద అడుగు పెట్టిన తర్వాత పేతురికి కొంచెం అహంభావం వచ్చింది. అందుకని ఈ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి రా, నేను అక్కడనే నీటి మీద నడుస్తున్నాను, మీరు నడవలేకపోతున్నారు అనేటువంటి దాంతో ఆయన ఒకసారి వెనక్కి తిరిగాడు. ఈయన వెనక్కి తిరిగే లోపల యేసుక్రీస్తు వారికి పేతురికి మధ్యలో ఒక ఆల వచ్చింది. ఈ ఆల వచ్చేటప్పటికి పేతురికి వెంటనే భయం వచ్చేసింది. భయం వచ్చేసినప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తాడు. అతడు భయపడి మునిగిపోసాగాడు. 14వ అధ్యాయం మత్తయి 30వ వాక్యం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ఓకే, ఆగండి. గాలి ఎవరిని చూశాడు? గాలిని చూశాడు. గాలిని చూసి మునిగిపోసాగాడు భయపడి. మనం భయపడితే మునిగిపోతాం. మరి మనం భయపడ్డాం అనుకోండి, సర్లే బాబు నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను నేను అంటే అయిపో. సో కాబట్టి పేతురు భయపడ్డాడు, అందుకే పేతురు మునిగిపోయాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు చేయి పట్టుకుని పైకి లేపారు. అల్ప విశ్వాసి అని పైకి అతన్ని లేపారు. అందుకే చెప్పాడు, వాళ్ళు నీతో యుద్ధం చేస్తారు కానీ నిన్ను విడిపిస్తాను, నేను ఎప్పుడు తోడే ఉంటానని చెప్పాడు. ఈ బైబిల్ రాసి ఎంతకాలమైనా ఇది వాస్తవమే. ఇప్పుడు ఇది చేస్తాడు దేవుడు మన జీవితంలో. సత్యం కోసం నిలబడటం అనేది తేలిక, కానీ వాగ్దానం ఏంటి? దేవుడు నీతో ఉంటాడు, నిన్ను విడిపిస్తాడు. ఓకే, ఇంకో వాక్యం చూద్దాం. ఇర్మియా 1:19. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా అంటున్నాడు. ఏమని? వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నందున వారు విజయం పొందజాలరు. సో ఇది క్రిస్టియానిటీ అంటే. మనం అలాగో దేవునితోటి మనం ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, వాళ్ళు యుద్ధం చేస్తారు కానీ
వాళ్ళకి జయము మాత్రం రాదు. జయము ఎవరికి వస్తుంది? దేవుని ప్రజలకే జయము కలుగుతుంది. కొన్నిసార్లు మనము హింసింపబడతాం, కొన్నిసార్లు నష్టపోతాం కదా. ప్రభువుని నమ్ముకోవటం వల్ల నష్టపోతాం. అని నేను నష్టపోయానని చెప్పను, కానీ నేను క్రిస్టియన్ అని రాసుకోవటం చేత ఎప్పుడు స్కాలర్షిప్ తీసుకోలేదు. నాకు రేషన్ కార్డు లేదు. క్రిస్టియన్ అని రాసుకోవటం చేత ఏది నాకు కానీ నా పిల్లలకు కానీ ప్రభుత్వంలో నుంచి వచ్చే రాయితీ ఏమీ రాలేదు. ఏమైనా నష్టపోయినంటారా? కదా. దేవుడు దీనికంటే మనకి ఎక్కువ ఇస్తాడు, సహాయం చేస్తాడు. సో నా మీద ఒక ఆయన కోర్టులో కేసేసి నేను హిందూ అని రాశాడు. నేను హిందూ అని రాస్తే లాయర్ అన్నాడు, ఏమంటే మీరు హిందూలాగా లేరు కదా అన్నాడు. నేను హిందూ కాదండి, నేను క్రిస్టియన్ అండి. నేను క్రిస్టియన్ అని ధైర్యంగా ఎవరు చెప్పుకోరండి. నేను ఆది ఆంధ్ర క్రైస్తవుడు లేకపోతే కన్వర్టెడ్ అని చెప్పుకుంటారు అంటాడు. నేను క్రిస్టియన్, నేను క్రైస్తవుడు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని బిడ్డని మన మీద ముద్ర పడుతుందో అప్పుడు ఆయన మనల్ని ఎల్లప్పుడూ విడిపిస్తాడు. ఓకే, మనుషులకు మనం భయపడవలసిన అవసరము లేదు. మన తరఫున ఎవరు యుద్ధం చేస్తారని చెప్పాడు? యెహోవా యుద్ధం చేస్తారని చెప్పాడు. సో కాబట్టి దేవుని ప్రజలైన వారికి ఈ పోరాటం ఉంటది, తప్పకుండా ఉంటది, కానీ మనమే జయము సంపాదిస్తాం. ఓకే, కంటిన్యూ చేద్దాం మన స్టడీ. ఇది ఒక వాక్యం వదిలిపెడతాను, 17వ వదిలిపెట్టి కానీ ఇది కూడా చదువుదాం. యెషయా గ్రంథము 49:25. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. 49:25. యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు. భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను. ఈ పిల్లలను నేనే రక్షించను. సరిపోద్ది, అక్కడ వరకు చాలు. నీతో యుద్ధము చేయి వారితో నేను యుద్ధము చేసేస్తాను కదా. నీకు యుద్ధం చేస్తాను, నేను యుద్ధం చేస్తాను అని దేవుడు చెప్తాను. అందుకే యుద్ధం చేస్తాను కాబట్టి మీరు ఊరికే నిలబడి చూడమని. మనం నిలబడలేకపోతే మరి కష్టం. మన డ్యూటీ నిలబడాలి కదా. మీరు యుద్ధం నేను చేస్తాను కానీ మీరు నిలబడండి అని చెప్పాడు. ఓకే, తర్వాత వాక్యం చదువుదాము. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15 వాక్యం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15 వాక్యం చదవండి. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. 2వ దినవృత్తాంతములు 20:15. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఆగండి, ఇక్కడ యాక్చువల్గా ప్రభువుని నమ్మే వాళ్ళ సంఖ్య తక్కువే, అవునా? నిజంగా భక్తిగా బ్రతికే వాళ్ళ సంఖ్య ఎప్పుడు తక్కువే అంటున్నాడు. అవతల ఉన్న వాళ్ళు ఎంతంట? గొప్ప సైన్యం అంట అన్నాడు. ఈ గొప్ప సైన్యముతో ఈ నీతో యుద్ధం చేయి వారితో నేను ఒకసారి ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. గొప్ప సైన్యాన్ని జయించే శక్తి మనకు లేదు, కానీ ఆయన నేను యుద్ధం చేస్తాను, నేను యుద్ధం చేస్తాను అని చెప్పాడు. కాబట్టి భయపడద్దు. నేను వాళ్ళ తరఫున మరి భయపడొద్దు అనే మాట ఉపయోగించాడు ఈ వాక్యంలో. చదవండి మాటల. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. అది సంగతి. మీరు భయపడద్దు ఈ గొప్ప సైన్యానికి, వాళ్ళతోటి నేను యుద్ధం చేస్తాను. ఇప్పుడు వాళ్ళతోటి యుద్ధం చేస్తానని చెప్పడం ఇంకొక వాక్యం చదువుదాం. నిర్గమకాండము 14:13. నిర్గమకాండము 14:13. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయి రక్షణ ఊరక నిలిచి చూడుడి. చాలు. మళ్ళీ చదవండి, ఆ మాటలు కూడా బాగుంటాయి. చదవండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట
ఏమవుద్దంట? వీళ్ళందరూ సముద్రంలో కలిసిపోతారు. దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు ఈ మళ్ళీ కనపడరు నీకు, వీళ్ళందరూ చచ్చిపోతారు అంటున్నాడు. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయి రక్షణ, మీరు ఊరక నిలిచుండి నిలబడాలి. దేనికోసం నిలబడాలి చెప్పండి? సత్యం కోసం మనం నిలబడాలి, బైబిల్ కోసం మనం నిలబడాలి. అప్పుడు దేవుని మహిమ మనందరము చూస్తాం. రాజీ పడకూడదు, లాభం కోసం భయపడకూడదు, దీనివల్ల నాకు నష్టం వస్తుందేమని భయపడకూడదు. కాబట్టి అప్పుడు అంటున్నాడు, వాళ్ళు యుద్ధం చేస్తారు కానీ నీ మీద వాళ్ళు గెలవలేరు. ఓకే, తర్వాత వాక్యం ద్వితీయోపదేశకాండము 3:22. మీ దేవుడైన యెహోవా మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు మీ గనుక పక్షముగా యుద్ధము చేయువాడు గనుక గనుక వారికి భయపడవద్దని వారికి భయపడవద్దు. మీరు ఈ వాక్యాలన్నీ రాసేసుకుని మరలా వచ్చే వారం దాకా చదువుకోండి. ఈ వాక్యాలన్నీ రాసే వచ్చే వారం దాకా మీరు చదువుకోండి. ఎంత చక్కటి మాటలు. మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను కనుక వారికి భయపడవద్దు. ఇంత చక్కగా చెప్తున్నాడు క్లియర్గా. మనము వాక్యము ప్రతిసారి గుడికి వెళ్ళినప్పుడు, ఆరాధనకు వెళ్ళినప్పుడు ఇలా చదువుకుంటే మనం బాగా బలపడతాం. వాక్యం ఇలా మనం చదువుకుంటే. సో ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం. తర్వాత ఇంకొక వాక్యం చదువుదాం. యెషయా గ్రంథము 41:13. యెషయా గ్రంథము 41:13. నీ దేవుడనైన యెహోవానగు నేను దేవుడనైన యెహోవానగు నేను భయపడకము, ఉమ్, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు ఉమ్. నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. నీ కుడి చేతిని పట్టుకుని చాలు అక్కడ వరకు. మరలా మొదల నుంచి ఆ వాక్యం చదవండి. నీ దేవుడనైన యెహోవానగు నేను నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకము, ఉమ్, నేను నీకు నేను సహాయం నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. నీ చేతిని పట్టుకొనిచున్నాను. భయపడొద్దని చెప్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాలు అన్నిటిలో భయపడొద్దు, జడవద్దు. కానీ ఆయన యెహోషువకు చెప్పిన మాటలు ఏంటంటే, నేను నీకు బోధించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చెయ్యాలి. వాక్య ప్రకారం నువ్వు నడుచుకోవాలి. వాక్య ప్రకారం నువ్వు నడుచుకోకపోతే నేను నీతోటి నడవ. నువ్వు వాక్య ప్రకారం నడిస్తే నీకు విపత్తులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శత్రువులు వచ్చినా నేను నిన్ను విడుదల కాపాడుతాను ఆయన వాగ్దానం చేశాడు. సో కాబట్టి మనం భయపడాలా, భయపడొద్దా? భయపడవలసిన అవసరం లేదు. ఎందుకని? మన ప్రయాణం అంతట్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడని చెప్పాడు. నీకు ఒక సంగతి చెప్తాం. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తామో అప్పుడు పరలోకపు ద్వారాలు తెరవబడ్డాయి. మన ప్రార్థన వినటానికి దేవుడు, ఆయన సైన్యము, పరలోక సైన్యము ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అయితే ప్రార్థన అనేది అవసరమైనప్పుడు చేయటం కాదు. ప్రార్థన అనేది ఒక అవసరమైనప్పుడు ప్రార్థన చేయటం కాదు. అందుకే ఇంగ్లీష్లో ఎమర్జెన్సీ కాల్ అంటారు. ప్రేయర్ ఇస్ నాట్ అన్ ఎమర్జెన్సీ కాల్. ఇప్పుడు ఆపద వచ్చేసింది, ఇప్పుడు మోకరించేసి ఉపవాసం ఉండిపోయి ప్రార్థన చేయటం అలా కాదు. ప్రతిరోజు దేవునితోటి సహవాసం, ప్రార్థన. ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు అంటాడు. దీనిలో ఈ వాక్యంలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు, నీ వెనక ఉంటాడు, నీ ముందు ఉంటాడు, నీ ప్రక్కన ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. నీతో యుద్ధం చేసే వాళ్ళతోటి ఎవరు యుద్ధం చేస్తారంట? యెహోవా యుద్ధం చేస్తాడని చెప్పి ఆయన యుద్ధం చేసి మిమ్మల్ని విడిపిస్తాడు. కాబట్టి ఒకవేళ ఎక్కువ మంది మనుషులున్నా, ఆస్తిపరులున్నా, సంపన్నులున్నా, అధికారం ఉన్నా, దేవుని ప్రజలైన వాళ్ళకి అదంతా ఏం సమస్య ఏం కాదు. దేవుని వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు దేవుడు మనలను కాపాడతాడు, తోడుగా ఉంటాడు. ఆఖరిగా మనకి ప్రతి సమస్యలోనూ దేవుడు మనకి జయమిస్తాడు. కాబట్టి భయపడాలా, భయపడొద్దా? ఇది ఎవరికి? మనుషులకి భయపడదు. కానీ దేవుడికి భయపడాలనే టాపిక్ తర్వాత చెప్తాను. మనము ఆఖరిగా దేవుడికి భయపడ్డాం అనుకోండి,
ఇంకా అప్పుడు మనుషులకు భయపడవలసిన అవసరము ఉండదు. మనం దేవుడికి భయపడపోతే ప్రతి మనిషికి కోనకేసుగా గాడితోటి భయపడాలి. వాడు ఏదో చెప్తే మనం భయపడతాం. వచ్చి విపత్తు వచ్చిపోద్ది మీదకి వచ్చేద్దని భయపడతాం. మనం ఎప్పుడైతే దేవునికి భయపడతాం అటువంటి వాళ్ళని ఎవరిని లెక్క చేయం. అంటే వాళ్ళని లెక్క చేయొద్దని నా ఉద్దేశం కాదు, కానీ వాళ్ళు చెప్పే దాని గురించి మనం భయపడవలసిన అవసరము లేదు. మంచిగా నేర్చుకున్నారు ఈరోజు. వారంతా చదువుకోండి ఈ వాక్యం. ఎవరైనా కనపడ్డ వాళ్ళకి చెప్పండి, ఇదిగో అయ్యా మేము ఇలాంటి వాక్యాన్ని నేర్చుకుంటున్నాము, మేము ఆధ్యాత్మికంగా బలపడుతున్నాము అని చెప్పండి. ఎవరైనా ఏదైనా ఆపద వచ్చిందని, లేకపోతే చింత కష్టం వచ్చింది అని అధైర్యంగా మాట్లాడితే ఇలాంటి వాక్యాలు చదివి వినిపించండి వాళ్ళకి. మీరు ఎక్కువ ప్రసంగం చేయలేకపోవచ్చు, కానీ ఈ మాటలు చెప్పొచ్చు కదా. ఈ మాటలు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు అసలు మీరు ఎవరిని ఆరాధన చేస్తున్నారు, వాళ్ళు ఎవరిని ఆరాధన చేస్తారు, మీ విశ్వాసం ఏంటి, వాళ్ళ విశ్వాసం ఏంటి. ఆ విధంగా కొంతమందిని మీరు రక్షించగలరు. దేవుడు మనందరికీ మంచి చక్కటి అవకాశం ఇచ్చాడు ఈ వాక్యం నేర్చుకోవడానికి. మనము భయపడవలసిన అవసరం లేదు. ఓకే, మనము ఓ పాట 19వ కీర్తన పాడదాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. మొట్టమొదటి 2, ఆఖరి శరణం. ఒక కీర్తన వస్తుంది, 19వ కీర్తన తీసి. యెహోవా నా బల, సారీ ఇది 19వ కీర్తన కాదు, ఇది ఓకే సారీ 41. ఓకే అదేనా, ఓకే ఇక్కడే ఉంది 42 అది 2 1. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరిగాటినను. నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశములరిగాటినను. భక్తిహీనులు పోలే నా వరదవలే, భక్తి వచ్చింది. పౌరుషము గల నోట నుండి వచ్చిన తన నోట నుండి వచ్చిన దహించి వేసెను వేసెను ఆఖరి చరణం. యెహోవా జీవము గల దేవా
బహుళస్తుతులకు నీవు జీవముగలదే బహుళస్తుతులకు అర్హుడ నీవు చూపుచు అన్యజనుల చూపుచు హల్లెలూయా స్తుతి చేసేద హల్లెలూయా స్తుతి చేసేద యెహోవా అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన ప్రభువా, సర్వమాన కోటిని మీ వాక్కు చేత సృష్టించి పోషిస్తూ రక్షిస్తున్న తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీ సేవకులమైన మీ బిడ్డలమైన మాపై మీ కనుదృష్టి నిలిపి మేము ఎదుర్కొంటున్న ప్రతి చిక్కు సమస్య నుండి మాకు పరిష్కారం ఇస్తానని, భయపడొద్దని మీరు చెప్పిన ఈ మాటలను బట్టి వందనాలు ప్రభువా. మీ వాగ్దానాలు వాస్తవం, సత్యం, మీరు వాటిని నెరవేర్చేటువంటి దేవుడు. కృప కలిగిన తండ్రి, ఈ సాయంకాలము దేవుని భయపడకుడి అనేటువంటి ఈ మాట మీద మేము నేర్చుకున్న ఈ వాక్యం మమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా బలపరుచున్నట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. కృప కలిగిన తండ్రి, ఎవరైతే అధైర్యపడ్డారో, ఎవరైతే బలహీనులై ఉన్నారో, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, అట్టి వారికి అందరికీ ఈ మాటలు బలం దయచేయను గాక. కృప కలిగిన తండ్రి, ప్రత్యేకంగా ఈ సాయంకాలము దేనా గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ కృప చేత ఆమెకు మనోధైర్యాన్ని, బలాన్ని, శక్తిని ప్రసాదించండి. కృప కలిగిన తండ్రి, మానవులు ఎదుర్కొనే ఏ సమస్య అయినా అది తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని మీరు మాకు నేర్పిన దాన్ని బట్టి వందనాలు. జీవం గల దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మీరు సమస్తము చేయగలరు కనుక ఆమెను మీ చేతికి అప్పగిస్తున్నాం. స్వస్థత దయచేసి మీకు సాక్షిగా నిలబెట్టగలరని ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగిన తండ్రి, జూమ్లో ఎంతో మంది వాక్యం వినటానికి కూడి వచ్చి ఉన్నారు. వారిని అందరినీ ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున ఆశీర్వదించండి. మీ నామ మహిమ కొరకు వారు బ్రతుకున్నట్టు, మీ కొరకు నిలబడినట్టు, సత్యం కొరకు నిలబడినట్టు, సాతాన్ని నిద్రించడానికి కావలసిన విశ్వాసం, శక్తిని ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. కృప కలిగిన తండ్రి, ఈ చిన్న మందను జూములో ఉన్న వారిని ఆశీర్వదించాలి. మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమందు ప్రార్థన చేయించున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరి పైన సదాకాలం ఉంటుంది కాక. వందనాలు, అందరికీ వందనాలు. దేవుని నామం రేపు ఉదయం వందనాలు పాస్టర్ గారు. హ్యాపీ సాబత్ సార్. హ్యాపీ సాబత్ అండి పాస్టర్ గారు. హ్యాపీ సాబత్. పాస్టర్ గారు, నేను మీతో ఒక మాట మాట్లాడాలి. ఇది మీది అయిపోయిన తర్వాత మాట్లాడతాను. మీరు తర్వాత నాకు ఫోన్ చేయండి. మనం హ్యాపీ సాబత్ సార్. హ్యాపీ సాబత్. వెరీ గ్రేస్. అందరికీ కూడా హ్యాపీ సాబత్ అండి. అందరికీ హ్యాపీ సాబత్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యు సార్. సెలవు తీసుకుందాం. పొద్దున్న వందనాలు కుమారి గారు, వందనాలు. వేల్పుల కుమారి గారు, వందనాలు అయ్య గారు. హ్యాపీ సాబత్. హ్యాపీ సాబత్. వల్దాని ఎస్తేర్, వడ్లాని ఎస్తేర్, కలపూడి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఎస్, అందరికీ హ్యాపీ సార్. వందనాలు. పొద్దున్నే హ్యాపీ సాబత్. నెహమ్యా గారు, పెగలపాడు, వందనాలు. అవును సార్, అవును సార్, వందనాలు సార్. 9:15కి అందరూ రండి. సబ్బత్ పడి పాఠం చెప్పను కానీ వేరే వాక్యం చెప్తాను. ఓకే ఓకే సార్. సురేష్ బాబు కూడా వచ్చారండి. సురేష్ బాబు గారిని చూశాను. ఆయన చూశాను నేను జూమ్లో.
వందనాలు మీ అందరికీ. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. బై.